మనతో పాటుగా కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఆయన కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు. ఆయనతో కూడా మాట్లాడదాం. సో నరేందర్ రెడ్డి గారు, ఈసారి ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రేపు మాపో విడుదల కాబోతా ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా కసరత్తు చేస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారంటీస్ అని చెప్పేసి జనాల్లోకి వెళ్తా ఉన్నాయి. మరి ఈ స్ట్రాటజీ కాస్త ఇప్పుడు మీరు ఏదైతే 6 గ్యారంటీస్ అన్నటువంటి స్ట్రాటజీ జనాలు ఆహ్వానిస్తూ ఉన్నారు. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే కొత్త స్కీమ్స్ కావచ్చు, దాంతో పాటుగా ఇటు ఇద్దరు మంత్రులు రోజుకు 3 నియోజకవర్గాలు పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఎన్నికల కమిషన్ కూడా తెలంగాణలో పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండబోతా ఉంది? నమస్కారం అండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీస్ ప్రకటించారో దాని తర్వాత మేము గడప గడప కాంగ్రెస్ 6 గ్యారెంటీస్ కార్యక్రమం పెట్టుకొని మేము ఎక్కడికక్కడ తిరుగుతా ఉన్నాం. పెద్ద ఎత్తున ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి మేము ప్రకటించినటువంటి మహాలక్ష్మి పథకం కానీ దానిలోకి సంబంధించి ప్రతి మహిళకు 2,500 రూపాయల ప్రతి నెల ఇవ్వడం కానీ, తర్వాత వాళ్ళకి గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఆర్టీసీ బస్సు సంబంధించి ఉచిత ప్రయాణం కావచ్చు, దాని తర్వాత 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇవ్వడం కావచ్చు, వీటన్నిటి మీద పెద్ద ఎత్తున ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తా ఉంది. తప్పకుండా ప్రజలు కూడా మార్పు కోరుకుంటా ఉన్నారు. అంటే గతంలో ఇచ్చినటువంటి అధికార పార్టీ ఇచ్చినటువంటి ఏ హామీ లేదు. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంబంధించినటువంటి చాలా మంది ఎక్కడ కూడా మాకు ఇల్లు రాలేదు, అసలు మేము మోసపోయినాము, మాకు ఈ కిరాయిలు భరించలేకపోతున్నాము, పెంచిన విద్యుత్ ఛార్జీలు కావచ్చు, వీటన్నిటి మీద చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలు తప్పకుండా మార్పు కోరుకుంటా ఉంటారు. మేము ముఖ్యంగా ప్రకటించినటువంటి ఇళ్లకు సంబంధించి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో కనిపిస్తూ ఉంటాయి మీరు చూసినట్టయితే. అట్లాంటి పరిస్థితులలో ఇప్పుడు ఇలా మళ్ళీ మేము ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు కట్టుకోవడానికి ఇస్తున్నటువంటి ఈ 6 గ్యారెంటీస్ లో ఉన్నటువంటి ఇవన్నీ పథకాలు మీద మంచి స్పందన కనిపిస్తాం. నేను ఇప్పుడే జస్ట్ మా కరీంనగర్ లో రేకుర్తి ప్రాంతంలో దాకా దాదాపు 4 గంటల నుంచి ఇప్పటిదాకా ఇదే కార్యక్రమం చేసుకుని ఇప్పుడే రావడం జరిగింది. అంటే మేము ప్రతిరోజు నిరంతరంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా, నోటిఫికేషన్ ఈ షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ సన్నద్ధంగా ఉంది. తప్పకుండా ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి, మార్పు రావాలి. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా మేము ఒక్కసారి ఓటేసి రుణం తీసుకున్నతో పాటు ఈ పథకాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ఆదరిస్తా ఉన్నారు. మాకు స్పష్టంగా ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తా ఉంది.